श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षाक्षमां करुणया कमलामिवान्यां గోదామనన్యశరణ శరణం ప్రపద్యే. ధనుర్మాస ఉత్సవాల్లో తిరుప్పావై అర్ధానుసంధానంలో మనం ఉన్నాం. తిరుప్పావై ప్రబంధం అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ ప్రబంధం మనకు శబ్ద రూపంలో ప్రబంధాన్ని మనం అర్థం తెలియకపోయినా దీన్ని అనుసంధిస్తే, దీన్ని చదివితే తద్వారా ఆ శబ్దశక్తి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఒక ఎత్తు అయితే, దీంట్లో ఉండేటువంటి అర్థములను మనం భావన చేయటం వలన అర్థానుసంధానాన్ని శబ్ద అనుసంధానాన్ని రెండింటినీ కనుక మనం చేసినట్లయితే తద్వారా వచ్చేటువంటి ప్రయోజనం అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఈ తిరుప్పావై వ్రతానికి సంబంధించినటువంటి ప్రబంధంలో, ఈ ప్రబంధానికి సంబంధించినటువంటి అధ్యయనంలో మనం 24వ రోజుకు చేరుకున్నాం. మనం ఈ 24వ రోజున గోదాదేవి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి సింహాసనం మీద వేంచేసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు మంగళాశాసనం చేయడం అనేటువంటి ఒక ప్రక్రియను ఇక్కడ మనకు ఈ పాశురంలో మనకు తెలియపరుస్తున్నారు. మంగళాశాసనము అనంటే భగవంతుడికి జయజయధ్వానాలు పలకడం, భగవంతుడి యొక్క వృద్ధిని కోరుకోవడం అన్నమాట. ఆశాసనం, ఆశీస్సు అంటాం మనం. ఆశీస్సులంటే ఏమిటంటే ఎదుటి వ్యక్తికి అతనికి మంచి జరగాలి అని మనం కోరుకోవడం. అయితే భగవంతుడికి ఆశీస్సులు ఇవ్వవచ్చునా భక్తులైనటువంటి వారు అనంటే ఇక్కడ ఎవరి యొక్క మంచినైనా ఎవరైనా కోరుకోవచ్చు. కాకపోతే ఆశీస్సు అనేటువంటి పదం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేసేటువంటిదిగా పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ భగవంతుడికి చేసేటప్పుడు భగవంతుని యొక్క అభివృద్ధి, భగవంతునికి అభివృద్ధి ఏంటండి? ఆయనే కదా మనకు అభివృద్ధి చేసేటువంటి వాడు అనంటే, భక్తులైనటువంటి వారి దృష్టిలో భగవంతునికి కలిగేటువంటి గొప్పతనం కూడా అది అతనికి మనం ప్రసాదించాలని కాదు అర్థం. మనం ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఆశించాలి. ఇది భక్తిలో ఒక భాగం అంటారు. భక్తి రెండు రకాలుగా ఉంటుంది. జ్ఞానరూపమైనటువంటి భక్తి, ప్రేమ రూపమైనటువంటి భక్తి. జ్ఞానరూపమైనటువంటి భక్తి ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఏవో కొన్ని ఫలితాలు ఇస్తాడు, ఆయన గొప్పవాడు, మనం చిన్నవాళ్ళం అనేటువంటి భావన ఉంటుంది. ప్రేమ రూపమైనటువంటి భక్తిలో ఆయనకే మనం కొన్ని మంచి పనులు చేస్తాము అనేటువంటి ప్రేమ భావన ఉంటుంది. ప్రేమ అనేటువంటిది ఈ వ్యక్తికి జ్ఞానాన్ని తగ్గించి అవతల ఉండేటువంటి భగవంతుని యొక్క గొప్పతనం కూడా మనం గుర్తించలేనంత ప్రేమ కలిగి, అతిస్నేహ పాపాశంకి అంటారు. అతిస్నేహం అంటే ఆయన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ అనేటువంటిది ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా మనం మర్చిపోయేట్లుగా చేసి అటువంటి స్వామికి మనమే రక్షణ కలుగజేయాలి అనేటువంటి భావన కలుగజేస్తుందన్నమాట. ఎట్లా అంటే యశోదాదేవి ఏ విధంగా అయితే కృష్ణుడికి రక్ష పెట్టిందో ఆవిడ దిష్టి తీసింది, అలాగే కౌసల్య కూడా రామచంద్రమూర్తికి రామచంద్ర నీకు ఈ దేవతలంతా కూడా మంచి చేయాలి అని వాళ్ళని ప్రార్థిస్తుందన్నమాట. అదేవిధంగా గోదాదేవి కూడా కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చోగానే ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా తలుచుకుంటూ, ఆయా అవతారములలో భగవంతుడు చేసినటువంటి లీలలన్నీ తలుచుకుంటూ ఆయనకు మంగళాశాసనం చేసేటువంటి పాశురం అత్యద్భుతమైన పాశురం ఇది. అన్రి ఉలహమళందా ఎడిభోర్తి சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போர்த்தி பொன்னச்சகட முதைத்தாய் புகழ் போர்த்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போர்த்தி குன்னு குடையா வெடுத்தாய் குணம் போர்த்தி வென்னு பகைகெடுக்கும் நின் கையில் வேல் போர்த்தி என்னென்றும் சேவகமே ஏத்தி பறைகொள்வான் ఇన్నుయాం వందో మిరంగేలోరెంబావాయ్. అమ్మవారు చెప్తున్నారు గోదాదేవి, స్వామి నువ్వు మా కోసం ఎంత శ్రమపడి నడిచి ఆ సేనాగారం నుండి వచ్చి సభా ప్రాంగణంలో కూర్చున్నావయ్యా, నీకు మంగళమగుగాక, నీకు జయము జయము అని చెప్పడం. జయ జయ గోకుల బాల జయ సకలాగమమూల కృపయా మాం పాల దీనం మాం అవపాల జయ జయ గోకుల బాల. నారాయణ తీర్థుల వారు ఈ తరంగంలో అంటారు, బ్రహ్మదేవుడు ఆయన అహంకారం అంతా పోయిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి శరణాగతి చేసి ఆయన్ను ప్రార్థిస్తున్నాడు. జయ జయ గోకుల బాల, ఓ గోకుల బాల జయ జయ నీకు జయముగుగాక అని.
అంటే మనం ఎప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోయామో, పూర్తిగా ఆయనకు శరణాగతులమయ్యామో, వెంటనే ఆయన యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత ఆయనకు మంగళం పాడడం కంటే వేరే ఇంకొక ప్రయోజనం ఏం లేదు అని తెలుస్తుంది. అదేవిధంగా గోదాదేవి అంటున్నారు, అన్రు ఇవు ఉలహమళందా ఎడిపోత్తి. ఆనాడు త్రివిక్రమావతారంలో బలిచక్రవర్తి దగ్గర నీవు 3 అడుగుల నేలను యాచించి తీసుకున్న తర్వాత ఈ 3 లోకములను కొలిచావయ్యా. అలాగా అన్రు ఈ ఉలహమళందాయ్, ఈ 3 లోకములను కొలిచినటువంటి అడిపోత్తి, నీ పాదమునకు జయముగుగాక, నీ పాదములకు మంగళముగుగాక. అన్రి ఉలహమళందాయ్ అడిపోత్తి శెన్నంగు తెన్నిలంగై శబ్దాయి తిరల్పోత్తి. శెన్రంగు, సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోతే ఆ సీతమ్మ వారి జాడ కనుక్కోవడానికై నీవు ఈ అడవిలో ప్రయాణం చేసి సముద్రాన్ని దాటి లంకానగరానికి వెళ్ళి శంద్రు అంగు, ఎక్కడికి? తెన్నిలంగై, దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రానికి ఆవల ఉన్నటువంటి ఆ లంకానగరానికి వెళ్ళి షెన్నంగు తెన్నిలంగై, తెన్నిలంగై అందమైనటువంటి లంకానగరం. లంకానగరం ఎంత గొప్పది అని అంటే చెప్తారు, యాహి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్రియ హరివాహనే. హనుమంతులంతటి వాడు ఆ లంకానగరాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఇది ఎంత అద్భుతంగా ఉంది, యాహి వైశ్రవణే లక్ష్మీ, ఈ రావణాసురుడి యొక్క సంపద, ఈ అందం ఇవంతా కూడా చూస్తుంటే ఎంత బాగున్నది అని అంటే, యాహి వైశ్రవణే లక్ష్మీ, కుబేరుడికి ఎంత సంపద ఉందో అంత సంపద ఈ లంకానగరంలో ఉంది. యాచేంద్రియ హరివాహనే, ఇంద్రుడి దగ్గర ఎంత సంపద ఉందో అంతకంటే ఎక్కువ సంపద ఈ లంకానగరంలో రావణాసురుడి దగ్గర కనిపిస్తోంది. వీడి దగ్గర ఒక అధర్మం అనేటువంటి దుర్గుణం గనక లేకుండా ఉంటే ఈ 3 లోకాలని పరిపాలించగలిగినటువంటి శక్తి గలవాడు అవుతాడు వీడు అని హనుమంతుడంతటి వాడు ఆశ్చర్యపోయేంత అందమైనటువంటి లంకానగరానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు. లంకానగరాన్ని ధ్వంసం చేశాడు రామచంద్రమూర్తి. కేవలం సీతను అతను ఎత్తుకెళ్ళినందుకు, అధర్మంగా ఉన్నందుకు గాను షెన్నంగ్ ఆ లంకానగరానికి వెళ్ళి, షెన్రు తానంతట నడిచి వెళ్ళి అనమాట, రాముడుగా నడిచి వెళ్ళి, షెన్నంగ్ తెన్నిలంగై శత్తాయ్, ఆ లంకానగరాన్ని ధ్వంసం చేశావు. తిరల్పోతి, అలా ఉన్నటువంటి నీ యొక్క బలానికి మంగళం అన్నారు. రాముడికి ఉండేటువంటి బలం ఏమిటంటే ఆయన రాముడి దగ్గర ధర్మమే గొప్ప బలం. అందుకనే రాముణ్ణి కేవలం మానవులు మాత్రమే ఇష్టపడటం కాదు, రాక్షసులు ఇష్టపడ్డారు, కోతులు ఇష్టపడ్డాయి, భల్లూకాలు ఇష్టపడ్డాయి, జంతువులు, మానవులు, ఇంకొకటి దేవతలు ఇష్టపడ్డారు. ఇలాగా అన్ని రకాల వాళ్ళు ఇష్టపడినటువంటి ఒకే ఒక దైవం రాముడు గనుక షెన్నంగ్ తెండిలంగ షత్తాయ్ తెరల్పోతి, అలాంటి గొప్ప బలం కలిగినటువంటి రామచంద్ర రూపుడైనటువంటి ఓ కృష్ణ, నీ యొక్క బలమునకు మంగళం. చెన్నంగు తెన్నిలంగ శత్తాయి తెరల్పోత్తి పొన్నచ్చహడ ముదయిత్తాయి పుహళ్పోత్తి. అలాగే నువ్వు కృష్ణుడిగా ఉండి బాల్యంలో నీ వైపు వచ్చినటువంటి శకటాసురుణ్ణి నీ యొక్క కాలి తోపుతో తన్ని ఆ శకటాసురుణ్ణి ధ్వంసం చేశావు కదా, కనుక పొన్నచ్చహడం ఉదయిత్తాయ్ పుహళ్పోత్తి, అలాంటి గొప్ప కీర్తి కలిగినటువంటి నీ యొక్క కీర్తికి మంగళం. పొన్నచ్చహడం ఉదయిత్తాయి పుహళ్పోత్తి కన్ను కుణిలా వెరిందాయి కళల్పోత్తి. అలాగే ఆ కృష్ణుడుగా ఆయన అవతరించిన తర్వాత గోపాలకుడుగా గోవులను కాచేటప్పుడు ఒక వత్సాసురుడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుడిని సంహరించావు నువ్వు. కన్ను కుణిలా ఎరిందాయ్ కళల్పోతి, ఆ వత్సాసురుడిని తిప్పి కొట్టి చంపినటువంటి నీ యొక్క కళల్పోతి, నీ పాదములకు మంగళం. కళల్పోతి కున్ను కుడయా వెడుతాయి కుణంపోతి, చిన్నతనంలోనే గోవుల్ని గోపాలకుల్ని వీళ్ళన్నీ కాపాడడం కోసమని ఒక చిన్న కున్రు కుడయా వెడుతాయి, గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తి వాటినన్నింటినీ రక్షించావు కదా. కున్ను కుడయా వెడుతాయి కుణంపోతి, అలాంటి నీ యొక్క గొప్ప వాత్సల్య గుణమునకు మంగళముగాక. కున్ను కుడయా వెడుతాయి కుణంపోతి వెంద్రు పహగెడుక్కున్నిన్ కయ్యిల్ వేల్పోతి, అలాగే నీ చేతిలో ధరించినటువంటి వేల్పోతి వేలాయుధమునకు మంగళముగాక. వెన్ను పరకెడుక్కున్నిన్ కయ్యిల్ వేల్పోతి ఎన్నెండ్రుం సేవహమే ఏత్తి పరహొళ్వాన్ என்று ఈ విధంగా ఉన్ సేవహమే, నీ యొక్క వీరచరితలనే ఏత్తి పరహొళ్వాన్, వాటినన్నింటినీ పాడి మంగళాశాసనం చేస్తూ పరహొళ్వాన్ ఇన్నియాం వందోం, నువ్వు ఇచ్చేటువంటి పురుషార్థాన్ని పొందడం కోసమని ఇంద్రియాం వందోం, మేమంతా కూడా నీ దగ్గరకు వచ్చి చేరామయ్యా. ఇంద్రియాం వందోం ఇరంగేలోరెంబావాయ్, మా విషయంలో దయ చూపించవలసింది అని మంగళాశాసనం చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం.